హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నెల్లూరు కిచెన్. నేను మీ భరత్ని. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఇంకొక కొత్త రెస్టారెంట్ మీ ముందుకు వస్తున్నాము. దాని పేరు బుద్ధ లాంగ్ కేఫ్ అండ్ ఫుడ్స్. దీంట్లో శాండ్విచెస్, బర్గర్స్, ఫ్రైడ్ రైస్, ఇంకా ఐస్ క్రీమ్స్, మిల్క్ షేక్స్ కూడా ఉన్నాయంట. ఆ వెరైటీస్ ఏమున్నాయో మనం కనుక్కుందాము. దాన్ని టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో కూడా చెప్తాను. మీరు కూడా వచ్చి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకోటి మనకి ఇక్కడ స్పెషల్ ఏంటంటే, మన నెల్లూరు కిచెన్ నుంచి వచ్చామని చెప్తే కొద్దిగా స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తారంట. మన వ్యూవర్స్ ఎవరైనా ఉంటే వచ్చి దాన్ని యూజ్ చేసుకోండి. పదండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఎలా ఉంది ఏంది లోపల వ్యూ చూద్దాము. అలాగే వాళ్ళ దగ్గర డీటెయిల్స్ కూడా కనుక్కుందాము. లెట్స్ గో. స్పైసీ ఐటమ్ తిన్నాక అయితే కొంచెం బాగుంది, ప్రశాంతంగా ఉంది మాకు తాగుతుంటే. ఫ్రెండ్స్, ఆర్డర్ చేసుకున్న అట్లే మీకు ఏమేమి ఉన్న ఐటమ్స్ చూపిస్తాను చూడండి. కాఫీలో ఐటమ్స్, మాక్టైల్స్, మిల్క్ షేక్స్, కొన్ని స్నాక్ ఐటమ్స్, వెజ్ నాన్ వెజ్ రెండూ ఉన్నాయి. ఇంకా ఐటమ్స్ చూడండి చాలా ఉన్నాయి. అంతా మనం ప్రైస్ చేసి 200 లోపలే ఉన్నాయి. హైయెస్ట్ ప్రైస్ వచ్చి 200, 220, 230 లాస్ట్. నాకు తెలిసి 230 లోపలే ఉన్నాయి. మనం ఏమేమి ఆర్డర్ చేద్దాం అంటే, ఐరిష్ కాఫీ ఒకటి, ఇంకోటి మాక్టైల్లో స్ట్రాబెర్రీ మాక్టైల్ ఒకటి, మిల్క్ షేక్లో బటర్ స్కాచ్ ఒకటి ఆర్డర్ చేసుకుంటున్నాం. అట్లే చిల్లీ చికెన్ ఒకటి. ఫ్రెండ్స్, ఇక్కడ కాఫీ చాలా ఫేమస్. బుద్ధ లాంగ్లో కాఫీ చాలా ఫేమస్ అంట. ఇది టేస్ట్ చేద్దాము, ఎలా ఉందో కూడా చెప్దాము. ఐరిష్ కాఫీ అంటారంట, దీంట్లో ఐరిష్ సిరప్ కూడా యాడ్ చేస్తారంట మిక్సింగ్. ఒకసారి మనం టేస్ట్ చేసుకుని చూద్దాము. షుగర్ యాడ్ చేసుకోవాలా సపరేట్గా? కాఫీ ఇది బ్రౌన్ షుగరా? ఇది బ్రౌన్ షుగర్. ఇక్కడ మనకి కాఫీ, బర్గర్, శాండ్విచ్, ఫ్రైడ్ రైస్ కూడా దొరుకుద్ది. చికెన్ ఐటమ్స్ ఉన్నాయి, అది మనం కనుక్కుందాం ఏమేమి దొరుకుద్ది అని. చిల్లీ చికెన్, ఇంకేమేమి ఉన్నాయి కనుక్కుందాం. ఒకసారి కాఫీ టేస్ట్ చేసి చెప్తాను మీకు ఎలా ఉందో. బాగుంది, స్పెషల్గా అంటే ఇంట్లో నార్మల్ కాఫీ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంది. ఐరిష్ సిరప్ వల్ల అనుకుంటా. కొంచెం బిస్కెట్స్ ట్రై చేద్దాం దీంతో. కాఫీ బిస్కెట్ కాంబినేషన్ బాగుంటుంది. ఫ్రెండ్స్, మనం ఆర్డర్ చేసుకున్న స్వీట్ కార్న్ సమోసా ప్లస్ చిల్లీ చికెన్ వచ్చింది. ఇవి కూడా టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో చూద్దాము. ఇక్కడ స్పెషల్ అంటే ఇది స్వీట్ కార్న్ సమోసా ట్రై చేద్దాం. ఇది మయోనీస్, ఎగ్లెస్ మయోనీస్ అంట. మామూలుగా మయోనీస్ అంటే ఎగ్తోనే చేస్తారని అనుకుంటారు. ఇక్కడ ఏంటంటే వెజిటేరియన్స్కి ఇది బెస్ట్. మయోనీస్, ఎగ్లెస్ మయోనీస్ ప్లస్ సాస్. దీంతో పాటు టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉంటుంది అనేది. స్వీట్ కార్న్ సమోసా చాలా బాగుంది. బయట మనం సమోసాలు తింటున్నాం, చాలా ఆయిల్గా తగులుతుండే, అలా ఏం లేదు. ఆయిల్ అసలు లేనట్టుగా అనిపిస్తుంది నాకు పట్టుకుంటుంటే. రండి చూడడానికి చాలా వ్యూ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది మనకి ఇక్కడ బుద్ధ లాంగ్లో. బాగుంది మయోనీస్కి
మయోనీస్కి సమోసా కాంబినేషన్ చాలా బాగుంది. సాస్కి సమోసా కాంబినేషన్ అందరికీ తెలిసిందే. మయోనీస్కి ఇప్పుడే నేను ట్రై చేస్తున్నాను కొత్తగా. బాగుంది, వేడివేడిగా తింటుంటే చాలా క్రిస్పీగా ఉంది తింటుంటే. మధ్యలో స్వీట్ కార్న్ తగులుతుంటా, దాంట్లో ఆనియన్స్ కూడా వేస్తున్నారు, కొంచెం స్పైసీగా చాలా బాగుంది. ప్రైస్ రేంజ్ చూస్తున్నా కానీ చాలా రీజనబుల్గా ఉంది. ఫ్రెండ్స్ కలిసి వచ్చినా చాలా బాగా టైం స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది. బుద్ధుడు అంటే అందరికీ తెలిసింది చాలా పీస్ఫుల్ అనేసి, చాలా ప్రశాంతంగా. అలాగే ఇక్కడ చాలా సైలెంట్గా డీసెంట్గా, వ్యూ కూడా ఇంటీరియర్ కూడా చాలా చాలా బాగుంది. చిల్లీ చికెన్ ట్రై చేద్దాం. చూపి ఒకసారి. బాగా అరేంజ్ చేసి ఇచ్చారు అండ్ టమోటాలతోనే వాళ్ళు ఫ్లవర్ లాగా. చిల్లీ చికెన్ ఇది ఇక్కడ ఇంకో బెస్ట్ ఐటమ్ అంటే ఇది మనం ఆర్డర్ చేసుకున్నాం, చాలా బాగుంది. చెప్తున్నాను కాదు, టేస్టీ అయితే చాలా సూపర్గా ఉంది. బాగా స్ప్లాష్ అవుతుంది మొదట్లో, వేడివేడిగా చాలా బాగుంది. దీనికి టమోటా సాస్ మయోనీస్ కూడా చాలా బాగుంటుంది. లెమన్ కూడా పీస్ చేసుకొని చూద్దాం. చిల్లీ చికెన్, దీనికి క్యాప్సికము ఆనియన్ కాంబినేషన్ బాగుంటుంది. లెమన్ స్వీట్ చేసుకున్న తర్వాత ఇంకా చేయండి. చిల్లీ చికెన్ ఒకటి, స్వీట్ కార్న్ సమోసా, ఐరిష్ కాఫీ. మీరు వచ్చి ట్రై చేసి దాన్ని నా వీడియో కామెంట్స్ కింద షేర్ చేయండి. ఎలా ఉంది, నేను చెప్పింది కరెక్టా కదా అని మీరే చెప్పండి. అంటే ఇంకోటి మాక్టైల్లో మనం స్ట్రాబెరీ మాక్టైల్ యాడ్ చేసాం. అంటే నా ఫ్లేవర్ స్ట్రాబెరీ ఇష్టము, అందుకని స్ట్రాబెరీ ఆర్డర్ చేసాము. మాక్టైల్స్ ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి, అవి కూడా చెప్తారు ఏమేమి ఉన్నాయనేది. మనం మెనూ చూపిస్తాము, దాంట్లో చూసుకోండి. మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోండి. జొమాటో ఉంది, Eat24 అంట. అంటే జొమాటో స్విగ్గీ నార్మల్గా అందరికీ తెలుసు, Eat24 కొత్తగా వచ్చినట్టుంది. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. స్ట్రాబెరీ మాక్టైల్ లాంటిది. స్ట్రాబెరీ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది, దాంతో కొద్దిగా లైమ్ టేస్ట్ కూడా బాగా తెలుస్తుంది స్ట్రాబెరీతో పాటు. అంటే షేజ్వాన్కి స్పైసీ ఫుడ్కి కాంబినేషన్ బాగుంటుంది. అందరూ బిర్యానీ ఇలాంటి ఆర్డర్ చేసుకొని థమ్సప్లు ఆర్డర్ చేసుకుంటారు కదా, అలాగా ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంది. స్ట్రాబెరీ ఫ్లేవర్తో ఈ స్పైసీ ఐటమ్స్కి వాటికి. ఆ స్పైసీ ఐటమ్ తిన్నాక అయితే కొద్దిగా బాగుంది, ప్రశాంతంగా ఉంది నాకు తాగుతుంటే. ఫ్రెండ్స్, ఇంకో ఐటమ్ వచ్చింది, బటర్ స్కాచ్ మిల్క్ షేక్. ఇది మీరు గమనించి ఉంటారు, చాలా నీట్గా అరేంజ్ చేస్తున్నారు. దానిపైన బోర్న్విటా పౌడర్ కూడా స్ప్లాష్ చేస్తున్నారు. చాక్లెట్ సిరప్ కూడా వేసినట్టున్నారు బటర్ స్కాచ్లో. అంటే కాంబినేషన్ ఎలా ఉంటుందో నేను ట్రై చేయలేదు ఇప్పటివరకు, ఇప్పుడు ట్రై చేస్తున్నాను. మిల్క్ షేక్ అంటే అందరికి నార్మల్గా ఒక మిల్క్ షేక్ ఇచ్చేస్తారు, ప్లెయిన్గా మిల్క్ షేక్ అందరికీ తెలిసి ఉంటుంది. ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంది. అంటే బోర్న్విటా పౌడరు, పక్కన చెర్రీస్ కానీ, అరేంజ్మెంట్ కూడా చాలా బాగుంది చూడడానికి. అంటే ఇంట్రెస్టింగ్గా టేస్ట్ చేయడానికి కూడా బాగుంది. మనం టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. బటర్ స్కాచ్ అంటే అందరు ఇష్టపడతారు ఐస్ క్రీమ్లో, దాంతోపాటు చాక్లెట్ కాంబినేషన్ కూడా బాగుంది. ఇదైతే మాత్రం ఇంకా చెప్పబడలేదు, నాకైతే చాలా ఎక్కువ నచ్చింది. ఈ 4-5 ఐటమ్స్లో ఇది ఇంకా ఎక్కువ నచ్చేసింది నాకు. మామూలుగా మిల్క్ షేక్స్ ఎక్కువ తాగుతుంటాను, ఇది కొద్దిగా బాగుంది. బటర్ స్కాచ్ చాక్లెట్ కాంబినేషన్ బాగుంది, ప్లస్ దానిపైన బోర్న్విటా కూడా స్ప్లాష్ చేస్తున్నారు కదా, కొంచెం డిఫరెంట్గా ఉంది ఐడియా. ఫ్రెండ్స్తో పాటు వచ్చామంటే బాగా టైం స్పెండ్ చేయొచ్చు.
చెర్రీ దీంతో పాటు తిన్నాం. అంటే బటర్ స్కాచ్ ఒకటే కూడా చాక్లెట్ కూడా మనకి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. బటర్ స్కాచ్ మిక్సింగ్ ప్లస్ చాక్లెట్ బాగుంది టేస్ట్. వస్తే కంపల్సరీ ట్రై చేయండి. షాజ్వాన్ ఫ్రైడ్ రైస్ ఒకటి, చిల్లీ చికెన్, చీజ్ శాండ్విచ్, మిల్క్ షేక్లో బటర్ స్కాచ్ ఉంది, ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇది చాలా బాగా నచ్చింది నాకు, ఇది కూడా ట్రై చేయండి. ప్లస్ మాక్టైల్లో స్ట్రాబెరీ ఫ్లేవర్, మాక్టైల్స్ బయట స్ట్రాబెరీ ఫ్లేవర్ నేను చేయలేదు ఇంతవరకు, ఫస్ట్ టైం టేస్ట్ చేసా, కానీ బాగుంది, డిఫరెంట్గా ఉంది దాంట్లో.